ఎస్ఐ గారా, నేను అలెగ్జాండర్ మాట్లాడుతున్నాను. మీరు వెతుకుతున్న హంతకుడు ఇప్పుడు నా గెస్ట్ హౌస్ లోనే ఉన్నాడు. అర్జెంట్ గా రండి. స్వాగతం. కమిషనర్ కమల్నాథ్ గారికి సుస్వాగతం. మీరు వస్తారని నాకు తెలుసు. కాకి దొండపండు దొరికినట్టు దొరికిపోతారని నాకు తెలుసు. నేను అలాగే ఓసారి మీ పోలీస్ స్టేషన్కి వచ్చి దొరికిపోయాను. ఫుట్బాల్ ఆడినట్టు ఆడేశారు నన్ను. ఈవేళ మొనగాళ్ళ బయలుదేరి మీరే మా ఇంటికి వచ్చారు. అక్కడ నాకు జరిగినట్టే టోక్గానో చిల్లరగానో ఆ రాచమర్యాదలు మీకు జరిపించాలిగా. తీసుకోండి. ముసిలోడి పైన వాడు సుదప్పలు కొట్టావు కదయ్యా మాంగారు. You are under arrest. నాయన శ్రీకాంత్, తండ్రిని జైల్లో పెట్టి సింహాసనం ఎక్కిన ఔరంగజేబులా నీ తండ్రిని జైల్లో పెట్టి నువ్వు ప్రమోషన్ సంపాదించు నాయన. ఏ పరిస్థితుల్లోనూ పోలీసు ఉద్యోగులు వెనకాడకూడదు. తప్పు చేసింది నేనైనా సరే నా చేతులకి సంఖ్యలు వేయడాన్ని నువ్వు సందేహించకూడదు. అది డ్యూటీ అంటే. నేను కమిషనర్ కమల్నాథ్ గారి అడ్వకేట్. కమల్నాథ్ గారు ఇప్పుడు కమిషనర్ కాదు, హంతకుడు. హంతకుడు అవునో కాదో ఇంకా తేలలేదు. ప్రస్తుతం కమిషనర్. అయినా ఆయన మనకు తండ్రిరా. ఆ బంధుత్వం ఇంటి దగ్గర, ఇక్కడ చట్ట ప్రకారమే జరుగుతుంది. ఆ చట్టం సత్యాన్ని కాపాడటానికేగా. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోకుండా అరెస్ట్ చేయలేదు నేను. అరెస్ట్ చేయడమే మీ డ్యూటీ, కానీ వాళ్ళు నేరం చేశారో లేదో తేల్చడం మా డ్యూటీ. అది తేలవలసింది కోర్టులో. నువ్వెందుకు వచ్చావు చెప్పు. అడ్వకేట్ ఎందుకు వస్తాడు? నువ్వు వేసే ఎదురు ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను ముద్దాయిని కాను. నువ్వు అనుకుంటున్న ముద్దాయితో నేను కొన్ని విషయాలు మాట్లాడాలి. డాడీ, ఎందుకు వచ్చావు ఇక్కడికి? డాడీ, శ్రీకాంత్ ఇక్కడ బాధ్యత గల ఎస్ఐ. నేను ఇప్పుడు నేరస్తుని. నేరస్తుల విషయంలో మా పద్ధతిలో మార్పు ఉండదు. వాడు నా కొడుకే అయినా వాడి ఉద్యోగ ధర్మం వాడు చేశాడు.
మీ పెద్ద కొడుకుగా నా బాధ్యత కూడా నేను నివర్తించాలి కదా డాడీ. అందుకే వాడు మిమ్మల్ని అరెస్ట్ చేసినా నేను విడిపించడానికి వచ్చాను. వాడు ఎన్నో ఆధారాలతో నేను అరెస్ట్ చేశాడు. ఆధారాలు ఉన్నంత మాత్రాన అదే న్యాయం కాదు. ఆ ఆధారాల కన్నా న్యాయం ఏదో నేను నిరూపిస్తాను డాడీ. శ్రీనాథ్, తెలిసి మీరే తప్పు చేయలేరని నాకు తెలుసు. మీ డిపార్ట్మెంట్లో పైనుంచి కింది వరకు అందరికీ తెలుసు. మన ఇంట్లో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకవైపు అమ్మ దిగులు పడిపోతుంది, మరోవైపు చెల్లాయి. అవును, చెల్లాయి ఎలా ఉంది బాబు? ఏం చేస్తుంది? కుమిలి కుమిలి ఏడుస్తోంది బాబు. శ్రీనాథ్, ఇంటికి పెద్ద కొడుకుగా అమ్మకు తోడుగా ఉండు, చెల్లెమ్మకు నీడుగా ఉండు. ఉంటాను డాడీ. మీ న్యాయవాదిగా మిమ్మల్ని కూడా రక్షించుకుంటాను. వస్తాను డాడీ. బాబు శ్రీనాథ్. ఆల్ రైట్ శ్రీకాంత్, నీ కాకి డ్రెస్ సమాధానం చెప్పుకున్నా, కన్న తల్లికి ఏం సమాధానం చెప్పుకుంటా చూస్తాను.